ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు. నేనేదో ఈరోజు మాటలు చెప్తున్నానని కాదు, నేను నిజంగా ఆయన నమ్మాను, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని వాస్తులు లేదు, సిద్ధాంతాలు లేదు. అమావాస్య రోజు లాభేపించా. మొన్న ఇల్లు కట్టంటే అమావాస్య రోజు లాభేపించా. ఎవడని నేర్పిస్తారా చెప్పు? మరి దమ్ముంటే చెయ్యి. వేరే కుటుంబాలకు చెందిన వ్యక్తులు చనిపోతే నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. చాలా మందిని నా ఇంటి ముందు, ఇతరులను తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. తెస్తావా మరి నీది కాని వ్యక్తిని నీ ఇంటి ముందు పెట్టుకుంటావా? దమ్ముందా? ఈశాన్యం మోస్తావా? దమ్ముందా? దడా పోతానేమో అని చెప్పు. మరి వాస్తు మీరుతావా? మీరు చూపించా, ఆధారాలు ఉన్నాయి. ఓ భర్త చనిపోయిన విధవరాలు 3 రోజులు కూడా కాకుండా చనిపోయినటువంటి ఆమె భర్త చనిపోతే ఆ 3 రోజులు కూడా ఆమె 3 రోజులు కూడా గడవకుండా ఆమె నీ ఇంటికి రానిస్తావా? ఎంతోమంది ఆడపిల్లల్ని నా ఇంట్లో పెట్టుకున్నా, వాళ్ళని ఎవరు రానియకపోతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏది వేడి కాళ్ళమ్మా, రాకూడదమ్మా. సొంత కుటుంబ సభ్యులు పుట్టింటోళ్లే రానివరే. దేవుని కృపను బట్టి నా ఇంట్లో పెట్టుకున్నా, నా ఆడపిల్లలో ఒక ఆడపిల్లవు తల్లి ఉండని. ఏం కాలేదే. దాదాపు 18 సంవత్సరాలుగా ఈ పని చేస్తా ఉన్నా. నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు గాని శాపానికి అప్పచెప్పలేదే. చెప్పు, ఎయ్యి నీ సిద్ధాంతాలు. విధవరాలు ఎదురొస్తే మా అమ్మ వెనక్కి పిలిచిది నన్ను, బాయ్ రారా అంటది. ఏంది మా అంటే, పెన్ను ఉంటుంది నా దగ్గర, పెన్ను మర్చిపోయావదా అంటది. ఎందుకంటే ఆమె ఎదురొస్తుంది, పోతే ఏమన్నా అయిద్దేమో నాకని. ఇప్పుడు మా అయ్య పోయాడు, మా అమ్మ కూడా విధవరాలే అయి ఉంది. మరి చెబుతున్నా, తర్వాత తెలుసుకొని మారిందిలేండి. అంటే సిద్ధాంతాలు అలాగ ఫాలో అయ్యి, ఆచారాలు ఫాలో అయ్యి ఏం జరిగిద్దో విధవరాలు మనిషి కాదా? ఇంకొక విచిత్రమైన మాట చెప్పనా? భర్త బతికున్న స్త్రీ పక్కన భర్త ఉంటాడు, భర్తను కోల్పోయిన విధవరాలి పక్కన దేవుడు ఉంటాడు. ఏది దీవెనకరమైందో, ఏది ఆశీర్వాదకరమైందో దాన్ని శాపంలాగా మనకు చూపించారు దిక్కుమాల శాస్త్రాలు కల్పించి. విధవరాల్ని చేర్చుకోవటం ఆశీర్వాదకరం, విధవరాలకి అంత సాయం చేయటం ఆశీర్వాదకరం, విధవరాల్ని ఆదరించడం ఆశీర్వాదకరం, విధవరాల్ని శాపగ్రస్తురాల్లాగా ఎంచటం శాపం.